శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ యొక్క సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం అనేది 5గా ఉంది. ఆదాయం 11, వ్యయం 5. అలాగనే రాజపూజ్యం 1, అవమానం 3. రాజపూజ్యం 1, అవమానం 3. ఈసారి ఈ యొక్క వృషభ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైనటువంటి గురుడు మంచి బలము కలిగి ఉండటం వల్ల రాహు మరియు కేతువులు 4, 10 స్థానములలో శుభులు అగుటం వల్ల జీవితంలో కూడా ఎంచదగిన కాలముగా కూడా వీళ్ళు ఉంటారు. తాము పట్టినది బంగారమా అనేటువంటి విధంగా కూడా ఉంటుంది. వీరి యొక్క సంసార జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ప్రోత్సాహములు, మనోనిశ్చిత కార్యములు కూడా నెరవేరుతాయి. వీరికి స్థిరాస్తి అనేటువంటిది కూడా ఈ సంవత్సరం వృద్ధి అవుతుంది. భూగృహ జీవితానందము, పదవులు పొందుతారు, బహుమానాలు కూడా పొందుతారు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరము అధికార అనుగ్రహం కూడా ఉంది. వీరు విలువైన వస్తువులు కూడా కొంటారు. అన్నిటిలోనూ కూడా వీరి యొక్క ఆధిక్యత కూడా ఈ సంవత్సరం కూడా కనిపిస్తుంది. వీరి యొక్క శత్రువులు కూడా ఇక వీరికి పాదాక్రాంతం అయిపోతారు. కోర్టు వ్యవహారాల్లో వీళ్ళకి విజయం లభిస్తుంది. ఈ సంవత్సరం వీరికి వివాహాది శుభకార్యాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఉద్యోగము, వివాహము ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. సాంఘిక జీవితం కూడా బాగుంటుంది. వీరి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా బాగుంటాయి. వీరికి ఏదైనా దీర్ఘమైనటువంటి రోగములు ఉన్నట్టయితే ఈ సంవత్సరం కూడా నివారణ అయిపోతాయి. నూతన ఉత్తేజము, ప్రాభవముల వల్ల జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. స్త్రీలు ప్రాపకం ఉంటే కానీ అడుగు ముందుకు వేయలేరు ఈ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం మీరు ఏ పనైనా చేయాలని అనుకుంటే చాలా సులభంగా కూడా సాధించి పూర్తి చేయగలరు. మీ యొక్క మనోధైర్యం కూడా కొండంత అండగా కూడా మీకు ఉంటుంది. ఈ సంవత్సరం కూడా వృషభ రాశి వారికి గతంలో కనుక భార్యాభర్తలు ఎవరైనా సరే విడిపోయి కనుక ఉంటే ఈ సంవత్సరం వారు ప్రయత్నంతో తప్పకుండా కలుస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధములుగా కూడా యోగదాయకంగా కూడా ఉంది. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ఈ యొక్క వృషభ రాశి చెందినటువంటి వారికి యోగదాయకంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. నిరుద్యోగులకి తప్పకుండా ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుంది, మంచి స్థిరత్వం పొందుతారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళకి యాజమాన్యం యొక్క గుర్తింపు వస్తుంది, ఉన్నత స్థితి కూడా పొందుతారు. మీ యొక్క ఆదాయం కూడా అభివృద్ధి జరుగుతుంది. అధికారుల మన్ననలు కూడా పొందుతారు. మీ యొక్క తెలివితేటలకి, మీ యొక్క సామర్థ్యానికి కూడా తప్పనిసరిగా కూడా ఈ సంవత్సరం మీకు గుర్తింపు లభిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంది. నామినేటెడ్ పదవి ఎవరైతే ఆశిస్తున్నారో వారికి ఈ సంవత్సరము నామినేటెడ్ పదవి లభించే అవకాశం ఉంది. అధిష్టాన వర్గ వారు మీకు తగినటువంటి గౌరవం ఇస్తారు. ప్రజలతో కూడా సత్సంబంధాలు కూడా మీకు ఉంటాయి. మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం. రాజకీయ నాయకులందరికీ కూడా ఎన్నికల్లో పోటీ చేసినా మీరు తప్పనిసరి మెజారిటీ వస్తుంది. మీకు పార్టీ పదవి కూడా
లభిస్తుంది. మీరు పెట్టినటువంటి ఖర్చులకు కూడా తగినటువంటి ఫలితం ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఈ సంవత్సరం కళాకారులకు కూడా మంచి యోగం ఉంది, ప్రత్యేక గుర్తింపు ఉంది. మీకు ఈ సంవత్సరం ప్రభుత్వ సంబంధమైనటువంటి అవార్డులు రివార్డులు కూడా లభిస్తాయి. టీవీ సినిమాలందు ఉండేటువంటి వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు చాలా వస్తాయి. మీకు పరిశ్రమలో నిలదొక్కుంటారు. ఈ సంవత్సరం మంచి విజయాలు లభించడం వల్ల మీ ప్రతిగా తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఈసారి గాయకులకి ఈ యొక్క రచయితలు దర్శకులకు కూడా నూతన అవకాశాలు విరివిగా లభిస్తాయి. ఈ సంవత్సరం మీరు గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తుల విషయంకి వస్తే వ్యాపారస్తులకి యోగదాయకమైనటువంటి కాలం. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకి లాభంగా ఉంది. నూతన వ్యాపారాలు ఏం చేసినా బాగానే ఉంటాయి. ఇక జాయింట్ వ్యాపారస్తులు అనుకూలంగా ఉంది. గృహ నిర్మాణం ఉన్నటువంటి వారికి లాభం ఉంది. స్థిరాస్తులు భూములు కొంటారు. సరుకులు నిల్వ చేసేటువంటి వారికి కూడా విశేషమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా మంచి యోగం ఉంది. కానీ బంగారం వెండి వ్యాపారస్తుల మటుకు కొంత నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే వస్త్ర వ్యాపారంలో కూడా అంతంత మాత్రమే ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రైస్ మిల్లర్లకు కూడా అనుకూలంగా ఉంది. ఇక విద్యార్థులకు కూడా ఈసారి వీళ్ళు మంచి మార్కులతో కూడా ఈ యొక్క పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఉన్నత చదువుల అవకాశం ఎక్కువ ఉంది. విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ఇంజనీరింగ్, మెడికల్, లా, బీఈడి మరియు ఎంట్రన్స్ పరీక్షలు కూడా మంచి ర్యాంకులు వస్తాయి ఈ రాశి వారికి ఈసారి. క్రీడాకారులకు కూడా బాగానే ఉంది. మీరు వివిధమైనటువంటి క్రీడల్లో కూడా విజయం సాధించి మంచి పథకాలు మరియు బహుమానాలు కూడా పొందుతారు. ఈ యొక్క వ్యవసాయదారుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి లాభదాయకంగా ఉంది. పంట దిగుబడి కూడా బాగా ఎక్కువగా వస్తుంది. ఆర్థికంగా కూడా స్థిరత్వం వస్తుంది. కౌలుదారులకు మంచి లాభాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వ సహాయం కూడా లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు కూడా చేస్తారు. ఈ యొక్క చేపలు, రొయ్యల చెరువులు వారికి విశేషమైన లాభం. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి మటుకు కొంత నష్టం వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈ యొక్క పంట దిగుబడి పెరగడం వల్ల ధరలు కూడా చక్కగా పెరిగి మీకు విశేషమైనటువంటి లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం వృషభ రాశి స్త్రీల విషయానికి వస్తే వాళ్ళకి విశేష యోగం ఉంది. కుటుంబంలో ఈ యొక్క స్త్రీ మాటకి ఈ సంవత్సరం ఎక్కువ విలువిస్తారు. మిమ్మల్ని సంప్రదించి అన్ని కార్యాలు చేస్తారు. మీ యొక్క సలహాల వల్ల కుటుంబ అభివృద్ధి ఉంటుంది. ఈ సంవత్సరం ఆడవారి యొక్క పేరుతో విలువైన ఆస్తులు కూడా మీ కుటుంబంలో ఏర్పడతాయి. మీ సలహాల వల్ల ఈ కుటుంబం ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కానీ రాజకీయాల్లో వెళ్ళేటువంటి స్త్రీలకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ యొక్క గర్భిణీ స్త్రీలకి పుత్ర సంతాన ప్రాప్తి ఉంది. వీరికి సులువుగానే పురుడొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వివాహం కానిటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం కూడా ప్రథమార్థంలోనే వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అవగాహన చాలా బాగుంటుంది. గతంలో విడిగా ఉన్నటువంటి దంపతులు కూడా తిరిగి కలుసుకొని జీవన సౌఖ్యం కూడా ఈ సంవత్సరం అనుభవిస్తారు. ధనలాభం కూడా బాగా ఉంది. మొత్తం మీద ఈ యొక్క సంవత్సరం కూడా గ్రహాలు అనుకూలించడం వల్ల మీ జీవన సౌఖ్యం, మీ మాటకు ఎదురు లేకుండా పోవడం, అభివృద్ధి, అందరిలో మీ ఆధిక్యత అనేటువంటి ప్రత్యేకంగా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడైనా విధంగా ఈ సంవత్సరం కూడా మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మీరు గమనించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారి ఈ సంవత్సరం కూడా ఈర్ష, ద్వేషం, అసూయ అనేటువంటివి కూడా మీ మీద ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు మంగళ, శనివార నియమాలు పాటిస్తే మంచిది. ఈ యొక్క దైవ దర్శనం కూడా చేసుకోవాలి. మంగళవారం రోజున ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడిలో కూడా వీళ్ళకి తగిన పూజ చేయించుకోండి. మీరు ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని కూడా ప్రతిరోజు కూడా జపిస్తూ ఉన్నట్లయితే మీకు కాలం అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది.